మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రేమికుల సంఖ్య పరిమితమే. ఇదేంటో తెలుసుకుందాం. ఒక సందర్భంలో విధేయత గురించి ఇచ్చిన సందేశంలో మెహర్ బాబా ఇలా అన్నారు. విధేయత 4 రకాలు అని బాబా అన్నారు. The obedience of the soldier who obeys out of a sense of duty. సైనికుని విధేయత ఇది అతడి వృత్తి ధర్మం. రెండవది ద ఒబీడియన్స్ ఆఫ్ ద సర్వెంట్, పేడ్ ఒబీడియన్స్. ద హయ్యర్ ద పే, ద లౌడర్ ద ఎస్ సర్. సేవకుని విధేయత ఇది మనం ఇచ్చే జీతంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ జీతం ఇస్తే అంత ఎక్కువగా విధేయత చూపిస్తాడతను. ఇక మూడవది ద ఒబీడియన్స్ ఆఫ్ ద స్లేవ్, ఒబీడియన్స్ త్రూ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. బానిస చూపే విధేయత ఎలాంటి శిక్ష విధిస్తారోనన్న భయంపై ఆధారపడి ఉంటుంది. ఇక నాలుగవది ద ఒబీడియన్స్ ఆఫ్ ద లవర్, ఒబీడియన్స్ త్రూ లవ్. ప్రేమికుని విధేయత ప్రేమ ద్వారా ఉంటుంది అన్నారు. ఇలాంటి ప్రేమతో కూడిన విధేయత తాను కోరుకుంటానని తన వారందరికీ పలుమార్లు పలు విధాల మెహర్ బాబా చెప్పారు. భగవంతుడు అంటే ప్రేమ. ఇదే మెహర్ బాబా సందేశం. ప్రేమావతారుడు మెహర్ బాబా. ఎక్కడైతే ఎవరైతే ప్రేమతో వ్యవహరిస్తారో వారి ముఖ వర్చస్సులో భగవత్ తత్వం తొణికెసలాడుతూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. హెరీ డేనియల్ డిడోల్చో 33 సంవత్సరాల అమెరికన్ విదేశీయుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఐడి డ్యూస్ ద్వారా 1955లో తొలిసారిగా మెహర్ బాబా గురించి తెలుసుకున్నాడు. ఇతడు మర్చెంట్ మరైన్స్ వాణిజ్య ఓడల్లో పనిచేస్తూ ఉండేవాడు. జీన్ ఆడ్రియల్ రాసిన ద అవతార్ పుస్తకాన్ని ఇతడు చదివాడు. తాను పనిచేసే వాణిజ్య ఓడలు కలకత్తా ఓడరేవికి చేరినప్పుడు ఒకసారి బాబాని కలవడానికి ప్రయత్నిస్తే అందుకు బాబా కేవలం 5 నిమిషాలు అనుమతించారు. ఇది సెప్టెంబర్ 7, 1959 8:30 ఉదయం జరిగింది. కలకత్తాలోని బాబా ప్రేమికుడు శ్రీ ఏసిఎస్ చారి వెంట రాగా డిడోల్చో మెహరాజాద్కు సరైన సమయానికి చేరుకున్నాడు. బాబా ఆ రోజుల్లో ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవ్వరినీ కలవడం లేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. ఆ మాటే బాబా ఆ ఆంగ్లేయునితో చెబుతూ, నీవు చాలా అదృష్టవంతుడివి. ఎవ్వరికీ అనుమతి లేని సమయంలో నీవు నా దగ్గరికి రాగలిగావు అన్నారు. నీ వల్ల ఏసిఎస్ చారికి కూడా అరుదైన అవకాశం దొరికింది అన్నారు. ఈ సమయంలో నేను పాదాభివందనం చెయ్యనివ్వను అంటూ ఐ నో ఎవ్రీథింగ్ హ్యారీ అండ్ యువర్ లవ్ ప్లీజెస్ మీ అన్నారు. బాబాతో ఉన్న ఈ సమయంలో తన శరీరంలో ఏదో తెలియని విద్యుత్ శక్తి లాంటిది నిలువున ప్రవహించినట్లయిందని ఆ తర్వాత దర్శన భాగ్యం గురించి ఆ విదేశీయుడు చెప్పుకొచ్చాడు. అది అలా ఉంచితే ఆ విదేశీయుణ్ణి ఉద్దేశించి బాబా తన సందేశాన్ని సౌజ్ఞల ద్వారా చెబుతూ ఉంటే బాబా ప్రేమికుడు ఎరుచ్ ఇలా వివరించారు. రిడోల్చెవ్ మాత్రం ఇదేం పట్టించుకోకుండా బాబా కేసి తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇది చూసి బాబా, నేను చెబుతున్నది నీవు వినడం లేదనుకుంటాను అన్నారు. దాంతో తిరిగి యథాస్థితికి వచ్చిన డిడోల్చెవ్, నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నంతగా ప్రేమించలేకపోతున్నాను బాబా అన్నాడు. నిన్ను ప్రేమించాల్సినంతగా నేను ప్రేమించాలని నాకు ఉంది. కానీ ఆ పని చేయలేకపోతున్నాను అనిపిస్తోంది అని తన మనస్సులోని మాటను చెప్పాడు. అందుకు బాబా సమాధానంగా, నన్ను ప్రేమించాల్సినంతగా ప్రేమించే ప్రేమికుడే నాకింతవరకు తటస్థపడలేదు అన్నారు. ప్రేమలో పడ్డ ప్రేమికుడు ఆ ప్రేమను తనివిదీరా అనుభవిస్తూ తిరిగి ఆ ప్రేమ ఎంత మధురంగా ఉందో వర్ణించలేడు. ప్రేమకు అవధులు లేవు. ప్రేమకు కొలబద్ద ఏమీ లేదు.
నీవెంతగా ప్రేమించదలుచుకుంటే అంత మేర ప్రేమించు. అయితే విశేషమేంటంటే ప్రేమ అనంతమైనది. ప్రేమికుల సంఖ్య పరిమితంగా ఉందని బాబా అతనితో అన్నారు. ఎంత సరళమైన, సున్నితమైన మాటలో కదా! అందుకే ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునే వీలున్న పాఠకుల కోసం బాబా వారి మాటలు యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం. Baba replied, explaining, "Until now, I have not got a lover who loves me as I should be loved. When a lover is in love, he experiences his love continuously and cannot express it. Love has no limit. You can love as much as you can because love is not in short supply. As a matter of fact, there is a shortage of lovers. Just remember that obedience is supreme. In the beginning and end, in the beginning and end of love, there is only obedience. బాగా గుర్తుంచుకో. విధేయత అన్నిటికంటే అత్యుత్తమమైనది. ప్రేమకు ముందు ముగింపు కూడా విధేయత మాత్రమే ప్రధానం. నేను ఏకాంతవాసంలో ఉన్న సమయంలో వచ్చావు. నీతో మరోమారు సమావేశం కాలేను. ఈ రోజుల్లో నేను ఎలాంటి బహుమతులు అంగీకరించడం లేదు. కానీ నీ దగ్గర నుండి నేనెలాంటి బహుమతి కోరడం లేదు. అయినా కూడా ఒక చిన్న విషయం అదేమిటంటే నీ ప్రేమను నాకు బహుమతిగా ఇవ్వమని కోరుతున్నాను. చివరిదాకా నా కొంగును విడవవద్దు. రోజు రోజుకి అధికంగా నన్ను ప్రేమించు. నీవెక్కడికి వెళ్ళినా నన్ను నీతో తోడుగా తీసుకెళ్ళు. బాబా అన్నింటా ఉన్నాడు. అనునిత్యం బాబాని నీ సహచరునిగా గుర్తించుకో అని బాబా అతడికి తన సందేశం ఇచ్చారు. ముందుగా ఆ విదేశీయుడికి కేవలం 5 నిమిషాలు బాబా పర్మిషన్ ఇచ్చినా అతని అదృష్టం కొద్దీ 2 గంటల పైగా అతడు బాబా సమక్షంలో ఉన్నాడు. ఇక గాడ్ అండ్ గాడ్ మ్యాన్ ఇదేంటో తెలుసుకుందాం. ఒక సందర్భంలో పాశ్చాత్య ప్రేమికులైన నొరీనా మ్యాచ్‌బెలీ, నదీమ్ టాల్స్టాయ్‌లతో మాటామంతిగా బాబా ఇలా అన్నారు. ఇఫ్ సమ్‌వన్ ఆస్క్డ్ యూ హూ ఈస్ మెహర్ బాబా? వాట్ వుడ్ యూ సే అన్నారు. ఎవరైనా మిమ్మల్ని మెహర్ బాబా ఎవరు అని అడిగితే మీ సమాధానం ఏమిటి అని బాబా ప్రశ్నించారు. నదీమ్ టాల్స్టాయ్ మెహర్ బాబా భగవంతుడు, గాడ్ అని జవాబిస్తానని చెప్పింది. నోరీనా మ్యాచ్‌బెలీ మెహర్ బాబా దైవీ మానవుడు, గాడ్ మ్యాన్ అని జవాబు చెప్పింది. నోరీనా చెప్పిన సమాధానం కరెక్ట్ అని బాబా అన్నారు. నోరీనా ఇచ్చిన జవాబుపై మరింత వివరణ ఇస్తూ బాబా ఇలా అన్నారు. గాడ్ మ్యాన్ ఈస్ మోర్ దాన్ గాడ్ అని స్పష్టం చేశారు. భగవంతుని కన్నా దైవీ మానవుడు గాడ్ మ్యాన్ మిన్న అని బాబా అన్నారు. బాబా ఇంకా ఇలా అన్నారు. గాడ్ ఈజ్ అబ్సల్యూట్. వన్ హూ మేనిఫెస్ట్స్ ద అబ్సల్యూట్ ఈజ్ ద గాడ్ మ్యాన్ అని స్పష్టం చేశారు. జీవాత్మ అంటే మ్యాన్ మనిషి అని అర్థం. మహాత్మ అంటే పిలిగ్రిమ్ ఆన్ ద పాత్ అని, పరమాత్మ అంటే భగవంతుడు అని బాబా అర్థం చెప్పారు. వెన్ జీవాత్మ బికమ్స్ వన్ విత్ పరమాత్మ ఇట్ ఈస్ కాల్డ్ శివాత్మ అని బాబా వివరణ ఇచ్చారు. అంటే జీవాత్మ పరమాత్మలో ఎప్పుడైతే ఏకమవుతాడో అప్పుడు అతన్ని శివాత్మ అని పిలుస్తారు. పరమాత్మ శివాత్మ కాలేడు కానీ ముక్త కాలేడు అని బాబా ముక్తాయింపుగా చెప్పారు. పరమాత్మ కాంట్ బి కాల్డ్ శివాత్మ అని బాబా అన్నారు. ఇలా అనేక సందర్భాలలో ఆధ్యాత్మిక ధర్మ సందేహాలను ఎన్నింటికో బాబా చాలా సూక్ష్మంగా జవాబునిచ్చారు. ఇక మనం ఈ పుస్తకంలోని 3వ అంకం నామస్మరణ. దీనిలోనికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇందులో మేర్వాన్ ఇచ్చినటువంటి వివరణ నామస్మరణ అదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా ఒక సందర్భంలో తన ప్రేమికులతో మాట్లాడుతూ, మీతో వచ్చిన సమస్య ఏంటంటే, మీరు ఏది కూడా నాపై పూర్తి భారం ఉంచి నిశ్చింతగా ఉండరు.
మీరు కనుక నాపై 100% నమ్మకంతో భరోసాగా ఉంటే, నేను ఈ విశ్వ కార్యక్రమంలో ఎంతో బిజీగా ఉన్నా, మీ సమస్య పరిష్కార బాధ్యత నా భుజస్కంధాలపై పడి, మీ గురించి జ్ఞాపకం ఉంచుకునేటట్టు చేస్తుంది అన్నారు. బాబా ఇలా ఎందుకన్నారో మేర్వాన్ జెస్సావాలా మరింత వివరంగా ఇలా చెప్పారు. మన చిన్ని చిన్ని కోర్కెలను బాబాకు చెప్పుకుంటాం. అదే సమయంలో కంటికి కనపడిన అనేక దేవతా మూర్తులతోనూ అదే సమస్యను మొరపెట్టుకుంటాం. మీద మిక్కిలి మీదు మిక్కిలి మరికొందరైతే ఖగోళ, వాస్తు, జ్యోతిష్యుల దగ్గరికి కూడా క్యూ కడతారు. అలాంటి వారిని ఉద్దేశించి బాబా ఈ సందేశం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బాబాతో మన బాధలు చెప్పుకున్నాక మన తల్లి, తండ్రి, గురువుల దగ్గర ఉన్నంత నిశ్చింతగా ఉండొచ్చని మెహర్వాన్ అన్నారు. మెహర్ బాబా తన 75వ జన్మదిన సందర్భంగా ఇచ్చిన బాబా వారి సందేశం ఇలా ఉంది. నీవు ఏదైనా కోరి నన్ను ప్రేమిస్తే అది నన్ను ప్రేమించినట్టు కాదు అన్నారు. నీవు ఏదైనా ఆశించి నా కోసం త్యాగం చేస్తే అది గుడ్డివాడు తన కళ్ళను దానం చేసినట్టు అన్నారు. నేను ప్రేమావతారుడిని. నేను ప్రేమను. ఎవరైతే నా ఈ తత్వాన్ని ఎరిగి నన్ను ప్రేమిస్తారో వారు నా అపారమైన కరుణ, కటాక్షములచే దీవింపబడతారని, వారు నన్ను నన్నుగా దర్శించగలుగుతారని బాబా అన్నారు. మరో సందర్భంలో మెహర్ బాబా ఇలా అన్నారు. తాను ఏ మంత్రమును ఉపదేశించనని అన్నారు. తన పేరులోనే గొప్ప శక్తి ఉంది అన్నారు. తనకంటే కూడా తన పేరులోనే గొప్ప శక్తి ఉందని, తను కూడా స్వయంగా తన నామాన్ని స్మరిస్తాను అన్నారు. తన నామంలోని ఆ శక్తి మానవాళికి ఈ ప్రాపంచిక రుగ్మతల నుండి కాపాడుతుంది అన్నారు. మనిషిలోని కామం, క్రోధం, దురాశ ఇత్యాదులను తొలగిస్తుంది అన్నారు. బాబా నామం 2 అంచుల పదునైన ఆయుధం వంటిది. మన రక్షణ మరియు క్షేమం రెంటిని సమదృష్టితో కాపాడుతుంది అన్నారు. బాబా నామస్మరణ నిరంతరం చేయడమే ఉత్కృష్టమైన ఆయుధం అన్నారు. 1959 జూలై 18న బాబా తన ప్రేమికులతో మాట్లాడుతూ, నేను అందరి హృదయాల్లో ఉన్నాను. కానీ నేను అక్కడ నిద్రిస్తున్నాను. అది నా పాత అలవాటు. నన్ను మేల్కొల్పుటకు బాబా, బాబా, బాబా అని స్మరించడం వల్ల మీ హృదయాల్లో నిద్రిస్తున్న నేను మీ పిలుపుకు మేల్కొని మీ హృదయాల్లో నుండి నిద్రలేస్తాను. ఒక్కసారి నేను మీ హృదయాల్లోంచి మేల్కొంటే మీరు కూడా సదా మెలకువలోనే ఉంటారు కాబట్టి సదా నా నామాన్ని స్మరించండి అని బాబా అన్నారు. 1955లో మెహరాబాదులో నెల రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రాంతీయ భాషా సహవాస్ కార్యక్రమానికి తొలి రోజు కార్యక్రమానికి మెహరాజాద్ నుండి కారులో బాబా వస్తున్నారు. కారులో బాబా పాటు ఎరుజ్ కాకా భార్య గుస్తాజీ ఉన్నారు. అలా వస్తూ అహ్మద్ నగర్ లో బాబా తన కారును బాబా ప్రేమికుడైన నసీర్ వాన్ నౌసర్ వాన్ ఇంటి ముందట ఆపారు. ఆయన్ని అందరూ నౌసర్వాన్ మామ అని పిలిచేవారు. మెహరాబాద్‌కు వస్తున్నావా అని నౌసర్వాన్ మామని బాబా అడిగారు. నన్నెవ్వరూ పిలవలేదని నౌసర్వాన్ మామ టపీమని జవాబిచ్చాడు. నేను ఆహ్వానిస్తున్నాను కదా! పద పద అన్నారు బాబా. నౌసర్వాన్ మామ కారులో తన పక్కన ముందర సీట్లో కూర్చోబెట్టుకున్నారు. కారు మెహరాబాదు వైపుకు బయలుదేరింది. కారు మంచి వేగంగా పోతూ ఉండగా అకస్మాత్తుగా ఒక ఆవు కారుకు ఎదురుగా దూసుకొచ్చింది. కారు నడుపుతూనే కారుకు బ్రేకులు వేశాడు. స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. ప్రమాదం నుండి తప్పించడానికి అలా చేయడం వల్ల రోడ్డుకు ఎడమ వైపు ఉన్న గుంతలో పడింది కారు. అప్పుడు బాబా కాకా భార్యను అడిగారు. ఈ ప్రమాద సమయంలో నీవు
బాబా పేరును స్మరించుకుంటున్నావా అని అడిగారు. లేదు అన్నాడు కాకాబార్య. ఇది క్షమించరాని నేరం అన్నారు బాబా. ఆ తర్వాత ఎరుచ్‌ని అడిగారు. లేదు బాబా, ఎందుకంటే నా దృష్టి అంతా డ్రైవింగ్ మీదే కేంద్రీకరించుకున్నాను. ప్రమాదం బారిన పడకుండా ఆ జీవిని ఎలా రక్షించాలా అనే ఆలోచనలో నిమగ్నమయ్యాను అన్నాడు ఎరుజ్. ఇది కూడా క్షమించరానిదే అన్నారు బాబా. ఆ తర్వాత తన పక్కనే ఉన్న నౌసర్వాన్ మామను అడిగారు. నీవు నా పక్కనే కూర్చున్నప్పుడు ఇక నీ నామస్మరణ చేయడం ఎందుకు అన్నాడు నౌసర్వాన్ మామ. నేను నీ పక్కనే ఉన్నా కూడా నీవు నా నామస్మరణ చేసి ఉండాల్సింది అన్నారు బాబా. నా నామస్మరణ ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దని బాబా హెచ్చరించారు. బాబా యొక్క నామస్మరణ ఎంత ముఖ్యమైనదో బాబానే స్వయంగా అనేక సందర్భాలలో చెప్పారు. బాబా పక్కనే ఉన్న తన నామస్మరణ చెయ్యమని స్వయంగా సూచించారు. ఇది మనం గమనించాలి. బాబా సందేశం. భగవంతుణ్ణి ప్రేమించుటే జీవిత ధ్యేయం. భగవంతునిలో తాదాత్మ్యం పొందటమే జీవిత గమ్యం. ఇక గొడవలు ఎందుకు? అదేంటో తెలుసుకుందాం. బాబా ప్రేమికుల నడుమ గొడవలు ఉన్నాయా? అది నిజమా? అని ఒక సందర్భంలో ఒక సన్నిహిత ప్రేమికుడు బాబాని మెహరాజాద్‌లోని మండలి హాలులో అడిగాడు. సర్వజ్ఞుడైన అవతారుని సమాధానం దయచేసి ఆలకించండి. బాబా ప్రేమికుల నడుమ గొడవలు, చిన్ని చిన్ని తగాదాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి. అది 100 పాళ్ళు నిజం అన్నారు బాబా. జీసస్ క్రైస్తు దగ్గర ఉన్న 12 మంది అపోస్టల్స్, క్రీస్తు సందేశ వ్యాపకులు, వాళ్ళ నడుమ కూడా అనేక అభిప్రాయ భేదాలు ఉండేవి. బాబా ప్రేమికుల నడుమ ఈ కలహాలు ఎందుకు ఉంటాయో బాబా మరింత వివరణగా ఇలా అన్నారు. ప్రతి ఒక్కరూ తాను ఎదుటవాని కంటే ఎక్కువగా బాబాని ప్రేమిస్తున్నానని భావించడం వల్ల ఈ తగాదాలు తలెత్తుతాయి అన్నారు. ఇక్కడ నేను అనే అహంకారం వల్ల ఈ జగడాలు మరింతగా పెరుగుతాయి. ఎవరెలా ఎవరెలా గొడవ పడ్డా బాబాని ప్రేమించాల్సిన రీతిలో ప్రేమిస్తూ, ఆయన కొంగును గట్టిగా పట్టుకున్నంత వరకు ఎలాంటి పట్టింపు లేదు. నా ప్రేమికుల బలహీనతలను నేను చూసుకుంటాను. ప్రేమికుల నడుమ ఎటువంటి పట్టింపులు ఉన్నా బాబా కొంగును గట్టిగా పట్టుకొని ఉండడం ప్రధానం. దగ్గరలోనే ఉన్న ఓ బాబా ప్రేమికుడిని నా కొంగును గట్టిగా పట్టుకోవడం అంటే ఏమిటి అని బాబా ప్రశ్నించారు. 100% బాబాకు విధేయతగా ఉండడమని జవాబిచ్చాడు ఆ ప్రేమికుడు. షబాష్! అదే సరియైన సమాధానం అని అతన్ని అభినందించారు బాబా. ఇక కర్మ ఫలాలు. ద లా ఆఫ్ కర్మ ఈస్ ఇంపార్షియల్ అండ్ ఇన్ఎక్సోరబుల్. ఇట్ నోస్ నో concessions, gives no preferences, makes no exceptions. It dispenses justice. The everything and nothing గ్రంథంలో మెహర్ బాబా కర్మ ఫలాల గురించి ఇలా వివరించారు. దీన్ని పరిశీలిద్దాం. బ్రహ్మైక్యం సాధించే వరకు మానవులకు జనన మరణాలు తప్పవు. పునరపి మరణం, పునరపి జననం. ఈ చక్రం కొన్ని వేల సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే మనస్సు ఒక్కసారే జన్మిస్తుంది. ఒక్కసారే చనిపోతుంది. అంటే మనసుకు మరో జన్మంటూ ఉండదని బాబా స్పష్టం చేశారు. మానవ దేహం అంటే స్థూల దేహం మారుతూ ఉంటుంది కానీ సూక్ష్మ దేహంలో మనసు చివరిదాకా మార్పు ఉండదు. మానవులు ప్రోగు చేసుకున్న సంస్కారాలన్నీ మనస్సులో భద్రంగా ఉంటాయి. సంస్కారాలను ఖర్చు చేయాలి లేదా జన్మ ఎత్తిన ప్రతిసారి మానవుని కర్మల వల్ల కొత్త సంస్కారాలు వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ సంస్కారాల ప్రభావం వలనే మానవుని జీవితంలో అనేక
ఉద్దాన పతనాలు చవి చూడాల్సి ఉంటుంది. ఇదొక చక్ర భ్రమణం అన్నారు బాబా. మహారాజు సేవకుడు. ఇదేంటో తెలుసుకుందాం. మరణం తర్వాత జ తిరిగి జన్మించే సమయంలో గత జన్మ సంస్కారాలతో సంబంధం ఉంటుందని చెబుతూ, ఉదాహరణగా ఒక మహారాజు అతని సేవకుని గురించి బాబా ఇలా అన్నారు. ఒక మహారాజు సిరి సంపదలతో తన స్వార్థం కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ భోగ లాలసాలతో ప్రజా పాలన మరచిపోయి చాలా కాలం రాజ్యపాలన చేశాడు. చివరాఖరుగా ఒక పనికి మాలిన మహారాజుగా కీర్తి గడించాడు. కడకు ఆ మహారాజు మరణించి ఒక పేద గుడ్డివాడిగా పుట్టాడు. బిచ్చగాడిగా జీవితం సాగించాడు. మహారాజుగా రాజ్యపాలనను నిర్లక్ష్యం చేసిన దానికి ప్రతిఫలంగా బిచ్చగాడిగా జన్మ ఎత్తాడు మహారాజు. అలాగే ఆ మహారాజు దగ్గర పని చేసిన సేవకుడు అతన్ని మరణం తర్వాత ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో ధనికునిగా జన్మించాడు. ఆ సేవకుడు మహారాజు దగ్గర నిజాయితీగా, నమ్మకస్తుడిగా జీవించాడు. అందువల్లనే ఒక ధనికునిగా ఉన్నత విలువలతో కూడిన జీవితం గడిపేవాడిలాగా అతడు జన్మ ఎత్తాడని బాబా అన్నారు. అతడు ఒక రోజున స్థానిక నగర వీధుల్లో వెడుతూ ఉండగా పేద గుడ్డివాడి ఆకలి ఆర్తనాదాలు వినిపించాయి. ఈ విషయాన్ని చూడ్డానికి చాలా వింతగా, చిన్నవిగా ఉన్నప్పటికీ వీటికి గత జన్మ సంస్కారాల సంబంధం తప్పక ఉంటుంది. ఆ ప్రభావం వల్లనే ఆ బిచ్చగాని ఆకలి కేకలు వినిన ఆ ధనికుడు అతని దరి చేరి కొన్ని రాగి నాణేలు దానం చేసి తన మానాన తాను వెళ్ళిపోయాడు. చూసారా? మహారాజు భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అతడి దగ్గర పని చేసిన సేవకుడు రాజుగారికి సహాయం చేయడం విచిత్రంగా ఉంది కదా! ఇది విధి అంటే ఇదే విధి చేసే చిత్రం, విచిత్రం. చేసుకున్న కర్మ అలాంటిదే. చేసుకున్న కర్మలు చెడని పదార్థాలు అన్నారు. కర్మఫలం అనుభవించడంలో ఎంతటి వారికైనా ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇందుకు తరతమ భేదాలు ఉండవు. కర్మ ఫలాల ద్వారా 100% న్యాయం తప్పక జరిగి తీరుతుంది అన్నారు బాబా. మానవునికి గత జన్మల జ్ఞాపకాలు ఉండవు. ఇది దైవీ శాసనం. గత జన్మలోని జ్ఞాపకాలు, ఆ బంధనాలు, బంధుత్వాలు తెలిస్తే మానవ జీవితం గడపడం ఎంతటి దుర్లభమో ఊహించలేము అన్నారు బాబా. అయితే మీ జీవితాలు నాకు తెరిచిన పుస్తకాలు. ఒక సినిమా రీలులాగా మీ జీవిత కథనాలను నా కళ్ళ ఎదుట కదలాడుతూ ఉన్నాయి అన్నారు బాబా. మీ గురించి, మీ భూత, భవిష్యత్, వర్తమానాల గురించి, గతంలోని అనేక సంబంధాలు, బాంధవ్యాల గురించి మీ సమస్తం నా కళ్ళ ఎదుట కదలాడుతున్నాయి అన్నారు. మీ గత జన్మలోని బంధుత్వాలు, ఈ జన్మలో అనేక మందితో గల బంధనాలు చూస్తూ ఉంటే ఒక్కొక్క మారు నాకు నవ్వు వస్తుంది. ఇదొక పెద్ద జోక్ లాంటిది అన్నారు బాబా. వాట్ ఏ కామెడీ! What an irony of fate. This is working of the law of karma. The law of karma is impartial and inexorable. It knows no concessions, gives no preferences, makes no exceptions. It dispenses justice. కర్మ ఫలాల నుండి తప్పించుకోవాలంటే బాబా ఇలా అన్నారు. అయితే ఈ జన్మ ఈ గత జన్మ సేతు బంధనాలు, సంస్కారాల కర్మ ఫలాల నుండి మీరెలా తప్పించుకోగలరు అని ప్రశ్నించుకుంటే అందుకు అవతారుడు లేదా సద్గురువు సహాయం తప్పనిసరి అని బాబా స్పష్టం చేశారు. అవతారుడు మిమ్మల్ని ఈ కర్మ బంధాల నుండి విముక్తి చేయగలుగుతాడు. మీరు చూస్తున్న ఈ ప్రపంచం అంతా ఒక మిథ్య. ఇదంతా ఒక కల. ఈ నిజాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ అవతార కాలంలో మెహర్ బాబా లాగా మీ మధ్యకు వచ్చానని బాబా అన్నారు. ఈ సత్యం మీరు తెలుసుకునేందుకు తన కృప కావాలి అన్నారు. భగవంతుని నిత్య నిరంతర నామస్మరణతో తన కృప తప్పక లభిస్తుంది అని బాబా అన్నారు.
తద్వారా మంచి కర్మలు చేపట్టడం, మంచి సంస్కారాలు ప్రోగు చేసుకోవడం, క్రమేణా జన్మరాహిత్యం, భగవదైక్య సాధన సులువు అవుతుందని బాబా తన సందేశంలో పేర్కొన్నారు. మానవుని జీవిత లక్ష్యం భగవంతునిలో ఐక్యం అవడమే కదా! ఇక మెహర్ బాబా నామ మహత్యం అదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా తన నామస్మరణ ఎంత ముఖ్యమైనదో స్వయంగా చెప్పిన మాటలివి. దయచేసి శ్రద్ధగా పరిశీలించండి. మెహర్ బాబా వారి మేనకోడలు పేరు గుల్నార్. ఆమె భర్త పేరు జంగు సుఖద్వాలా. ఆయన పూణే విమానాశ్రయంలో పనిచేస్తూ ఉండేవాడు. ఒక రోజున తన ఆఫీసు పని పూర్తి చేసుకొని ఇంటికి స్కూటర్ మీద వస్తూ ఉన్నాడు. రోడ్ల మీద గుంటలు ఉండటం సహజమే కదా! అలా ఆయన స్కూటర్‌పై వస్తూ ఉంటే రోడ్డు మీద ఉన్న ఒక పెద్ద గుంటలో స్కూటర్ పడిపోయింది. ఆ సమయంలో బ్రేకులు పడలేదు. సుఖద్వాలా రోడ్డుకి ఆవలగా గిరాటు వేసినట్టు పడిపోయాడు. స్కూటర్ అదుపు తప్పి మరోవైపు పడింది. ఇంత పెద్ద ప్రమాదంలో సుఖద్వాలాకి చిన్న కణుకు దెబ్బ కూడా తగల్లేదు. స్కూటర్ అదుపు తప్పి గుంటలో పడబోయే సమయంలో సుఖద్వాల బిగ్గరగా బాబాని తలుచుకున్నాడు. అలా తలుచుకున్నందువల్లనే అతనికెలాంటి గాయాలు కాకుండా పెద్ద ప్రమాదం బారి నుండి తప్పించుకున్నానని సుఖద్వాల అనుకున్నాడు. బాబా తనని రక్షించాడనుకున్నాడు. లేదంటే ఎంతటి ఘోర కలి జరిగి ఉండేదో కదా అనుకున్నాడు. ఈ మాటల్నే బాబాని కలిసినప్పుడు ఆయన ఎదుట ఉన్నది ఉన్నట్టు చెప్పి, "అంతా నీ మహత్యమే బాబా" అన్నాడు. బాబా చిరునవ్వులు నవ్వుతూ, "నేనెప్పుడూ మహత్యాలు చేయలేదు" అన్నారు. "ఈ ప్రమాదం జరిగే సమయంలో నీవు నా నామాన్ని హృదయాంతరాళాల్లోంచి బిగ్గరగా తలిచినట్టున్నావు కదా! కాబట్టి అది నా మహత్యం కాదు. నా నామ మహత్యం" అని బాబా స్పష్టం చేశారు. అలాంటి ఆపద సమయంలో అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాక మనస్సు నిస్సహాయురాలవుతుంది. ఏ పాటి సహాయం కోసమైనా హృదయం పైనే ఆధారపడుతుంది. ఆ క్షణంలో ఏది జరగాలో జరుగుతుంది. అంతా బాబా ఇచ్చ అని నాకు వదిలి అన్యదా శరణం నాస్తి అనే నా సహాయాన్ని అభ్యర్థిస్తే నా సహాయం అందించకుండా నేను ఎలా ఉండగలగనని క్రీగంట చూశారు బాబా. ఇక డాకేజీ స్వీయ చరిత్ర బాబా సలహా నామస్మరణ మహిమ అదేంటో తెలుసుకుందాం. బాబా వారి ఈ మాటలు ఈ తరానికి ప్రాతస్మరణీయం, ఆచరణీయం కావాలి. డాకే ఫాల్కర్ అవతారునితో తన అనుభవాలుగా రాసుకున్న గ్రంథంలో ఇలా అన్నారు. ఈ యథార్థ సంఘటనను దయచేసి పరిశీలించండి. మెహర్ బాబా మెహరాజాదులో ఉన్న రోజులవి. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం సమయం బాబా మండలి హాలులో సోఫాలో కూర్చున్నారు. ఆ రోజు బాబా చాలా ఆనందంగా, మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపించారు. మేము ఒక 20 మంది బాబా ఎదుట కూర్చున్నాం. మాతో ఒక్కొక్కరిని "నీవు నన్ను ప్రేమిస్తున్నావా?" అని ప్రశ్నించారు బాబా. మొదటి జవాబిచ్చిన ప్రేమికుడు, "అవును బాబా! నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను" అన్నాడు. రెండవ ప్రేమికుడు తిరిగి తాను బాబాను 100% ప్రేమిస్తున్నానని జవాబిచ్చాడు. ఇలా వరుస క్రమంలో బాబాకు జవాబిచ్చిన మూడవ ప్రేమికుడు, "బాబా! నీవు ఆదేశిస్తే నా తల కోసి నీ పాదాల చెంత ఉంచుతాను" అని ప్రకటించాడు. ఇలా అక్కడున్న వారందరూ బాబా ఎడల తమకున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటే, నా వంతు వచ్చినప్పుడు బాబా ఎదుట నేనెలా విన్నవించుకున్ నేను ఇలా విన్నవించుకున్నాను. "నేను నా భార్యను, నా పిల్లల్ని, బంధువుల్ని ప్రేమిస్తున్నట్టు నిన్ను ప్రేమించడం లేదు బాబా" అన్నాను. ఎందుకంటే నా భార్యను ఉదయం ప్రేమిస్తాను. సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక విషయంపై ఆమెతో పెద్ద ఎత్తున పోట్లాడాల్సి వస్తుంది. అలాగే నా పిల్లలతో కూడా.
వారు నా మాట వినకపోతే వారిని పెద్దగా కోప్పడతాను. ఇక నా బంధువుల విషయానికి వచ్చేసరికి వారిలో కొందరు నాకు శత్రువులు కూడా ఉన్నారు అనిపిస్తుంది. వీరికే కాదు, కొన్ని ప్రాణం లేని కొన్ని జీవరాశుల్ని కూడా నేను ప్రేమిస్తూ ఉంటాను. వాటిల్లో ముఖ్యమైనవి నా సైకిల్, నేను రాసుకునే పెన్సిల్, నేను ఎంతో ఇష్టంతో ఆడుకునే టెన్నిస్ బ్యాట్, ఇలాగే నేను ఇష్టంగా చూసే సినిమా, చాలా కాలంగా నాకు తోడుగా ఉంటున్న నా కాళ్ళకు వేసుకునే షూలను కూడా నేనెంతగానో ఇష్టపడతాను. బాబా అని సవినయంగా, విధేయతతో బాబా సమక్షంలో ఆనాడు ఉన్న ప్రేమికులందరి ఎదుట బాబాకు చెప్పాను. నేను నిన్ను ఈ మాదిరిగా ప్రేమించడం లేదు బాబా అని నా మనస్సులోని మాటల్ని అందరి ఎదుట స్పష్టంగా చెప్పాను. నిన్ను గాఢంగా ప్రేమించాలని మాత్రం నా మనస్సు పరితపిస్తోంది. అయితే అది ఎలాగో తెలియడం లేదు అని సవినయంగా బాబాకు విన్నవించుకున్నాను. బాబా చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నారు. నీవే కాదు, నన్ను ప్రేమించాల్సిన రీతిలో ఎవరూ నన్ను ప్రేమించలేరు అన్నారు. ఇందుకు తన కృప కావాలి అన్నారు. తన కృప లేనిదే ఎవ్వరూ తనను ప్రేమించలేరు అన్నారు బాబా. భగవంతుడు తన ప్రేమికుని హృదయంలో ప్రేమ బీజాన్ని నాటుతాడు. ఇది భగవంతుని ప్రప్రథమ కృప. దాన్ని సక్రమంగా పరీక్షిస్తే చిన్న మొక్కగా, ఆపై క్రమంగా పెరిగి పెద్దదైనట్లు భగవంతుని ఎడల అతని ప్రేమ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆ పిదప దేవునిలో లీనమవుతాడు. ఇది కూడా భగవంతుని కృప ద్వారానే సాధ్యమవుతుంది. ఇది రెండవసారిగా భగవంతుడు ప్రసాదించిన కృప వల్ల సాధ్యమవుతుంది అన్నారు బాబా. అయితే బాబా, సుమారుగా 40 సంవత్సరాలుగా మేం మీతో ఉంటున్నాం. నీ మాటలు విధేయతతో పాటిస్తూ ఉన్నాం. నీతో ఆడుతూ ఉన్నాం. నీతో ప్రయాణిస్తున్నాం. నిన్ను అంటి పెట్టుకొని, నిన్ను నమ్ముకొని ఉన్నాం. ఇలాగ ఉంటున్న మాకు నీ కృప పొందటానికి అర్హత లేదా బాబా అన్నాను. నేను చెప్పిన ఆ కృప పొందటానికి మీరు సిద్ధంగా ఉండాలి అన్నారు బాబా. మీరు సిద్ధంగా లేనప్పుడు నేను కనుక ఆ కృపను ప్రసాదిస్తే మీ శరీరాన్ని వదిలిపెట్టేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. లేదా పిచ్చివారై మతి స్థిమితం లేక నడి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అన్నారు బాబా. నా ప్రేమికులు అలా పిచ్చివారైపోవడం నాకిష్టమా? అన్నారు మెహర్ బాబా. అంటే ఆ కారణంగా నీ కృపని మాకు ప్రసాదించడం లేదని అంటావు. అంతేనా బాబా? అన్నాను తిరిగి వినయంగా. ఒక పని చేయగలవా? అని బాబా నన్ను ప్రశ్నించారు. తప్పకుండా బాబా అని నేనన్నాను. అయితే శ్రద్ధగా ఆలకించమని తన సలహా ఇలా ఇచ్చారు. నా నామం నిరంతరం గుర్తుంచుకో. నా నామం నిరంతరం హృదయపూర్తిగా అన్ని వేళలా స్మరిస్తూ ఉండండి. నా ప్రేమ, దయ, కృప, నా నాలో ఐక్యత ఇతరత్రా నాకు వదిలిపెట్టండని బాబా సలహా ఇచ్చారు. నేను ఆనాటి నుండి బాబా వారు ఇచ్చిన సలహాను పాటిస్తూనే ఉన్నాను అన్నాడు డాకేజీ.